కఠిన శిక్షలు పడాలని ప్రజల నుంచి కూడా విజ్ఞప్తులు వినతులు కూడా వస్తున్నటువంటి నేపథ్యం. ఎట్లా చూస్తారు సార్? ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? ఇక్కడ ఒకటండి, సార్ కావేరీ ట్రావెల్స్ సంబంధించిన బస్సు నిబంధనలకు విరుద్ధంగాను అక్రమ మార్పులు, సీటింగ్ అని పర్మిషన్ తీసుకొని బెర్త్లో స్లీపర్ కోచ్గా మార్చడం, అలాగనే వెంటిలేషను, ఎగ్జిస్టింగ్ ఎమర్జెన్సీకి సంబంధించిన అంశాలు లేకుండా నిబంధనల విరుద్ధంగా వాహనాలు నడుపుతున్నారని చెప్పేసి వినోద్ కుమార్ అంటే వాహన యజమాని మీద కేసు నమోదు చేశారు. అలాగనే నిర్లక్ష్యంగా నడిపి అసలు ఆ సమాచారాన్ని పోలీసు వారికి కానీ వీళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేయకుండా పారిపోయినటువంటి డ్రైవర్ మిర్యాల లక్ష్మయ్య మీద కేసు నమోదు చేశారు. ఇమ్మీడియట్గా వాళ్ళ DNA టెస్టుల విషయంలో కూడా అతి త్వరగా చేసి వాళ్ళ కుటుంబాలకి అందజేయడం, జరిగిన దుర్ఘటన మీద స్పందించడం, చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ఎక్కడా ఏ లోపం, ఏ జాప్యం చేయలే. కానీ ఆ అంశాన్ని కూడా దాదాపుగా 19 మంది మరణించినటువంటి ఈ అంశాన్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది దురదృష్టకరం. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇది కల్తీ మద్యం అని ఒకసారి అంటారు, బెల్ట్ షాపుల్లో కొనుక్కున్నారని ఒకసారి అంటారు, బైపాస్కి నిబంధనల ప్రకారం లేకుండా బైపాస్లో ఈ యొక్క షాపుకి అనుమతి ఇచ్చారంటారు, ఇది ఎక్సైజ్ వాళ్ళ లోపం అంటారు. కాబట్టి ఇక్కడ ఒకటి మనం స్పష్టంగా కంక్లూజన్కి రావాలి. ఎందుకంటే ఎక్సైజ్ శాఖ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, మేము సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలకు లోబడి ఈ మద్యం షాపు అఫీషియల్ మద్యం షాపే, అది ఇవేమి కాదు, బెల్ట్ షాపులు కాదు, అది అక్రమ మద్యము కూడా కాదు, దానిది 240 మీటర్ల కన్నా ఎక్కువగా సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి మాత్రమే ఆ షాపుకు అనుమతి ఇచ్చాము. ఈ విధంగా అసంపూర్తమైనటువంటి అబద్ధాలతో కూడినటువంటి అంశాలు పెట్టి మా శాఖని ఇబ్బంది పెట్టొద్దని వాళ్ళు ఆక్రోషించిన సంఘటన మనం మర్చిపోకూడదు. అవును. రెండోది, దీంట్లో ఇప్పుడు స్పష్టంగా విచారణ జరుగుతోంది. దీంట్లో దాదాపుగా 234 మొబైల్ ఫోన్లు పెట్టారు, సిలిండర్ ఉందని చెప్తూ ఉన్నారు. ఆ యొక్క మొబైల్ ఫోన్స్ ఎప్పుడైతే ఈ డ్రైవరు శివశంకర్ స్కూటర్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో, స్కూటర్ డ్రైవర్ తాగేసి యాక్సిడెంట్ చేయడం, ఆయన చనిపోవడం, దాన్ని చూసుకోకుండా డ్రైవర్ నిర్లక్ష్యంగా వహించేసి నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయటం, అలానే సెల్ ఫోన్స్ అటువంటి తీసుకెళ్ళడానికి అనుమతి ఇవ్వకూడదు దాంట్లో అవి ఎక్కించడం, అలానే సిలిండర్ లాంటి ప్లేడు పదార్థాలను కూడా ఆ యొక్క ప్రయాణాలలో బస్సుల్లో పెట్టకూడదని చెప్పేసి నిబంధనలు ఉల్లంఘించడం, ఇలాంటివన్నీ కూడా వెలుగు చూస్తూ ఉన్నాయి. అవన్నీ మానేసి వాళ్ళ మీద సింపతి తెలియడం మానేసి అలాంటి పునరావృతం కాకుండా ఏం చేయాలో ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వడం మానేసి సమస్యని వక్ర మార్గం పట్టించేసి, ఇప్పటికే మనం చూసాం జనార్దన్ అతని సోదరుడు వీడియో రిలీజ్ చేశాడు, అలానే పోలీసు కస్టడీలో కూడా ఒప్పుదల స్టేట్మెంట్ చెప్పాడు. దీంట్లో జోగి రమేష్ తదితరుల పాత్ర ఉంది. ప్రభుత్వాన్ని అబాసు పాలు చేయడానికి కావాల్సిన ప్రయత్నాలు మీరు చేయండి, మీరు ఇబ్బందుల్లో ఉన్నారు కదా, మిమ్మల్ని పైవాళ్ళు ఆదుకుంటారని చెప్పారు. దాని ప్రకారం మేము చేశాము. అది కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి ప్రాంతాల్లో కనుక చేస్తే ఆయన అబాసు పాలు అవుతాడు మరింతగా, కాబట్టి అక్కడికి బదిలీ చేయమని అక్కడికి మార్చారు. చివరికి ఈయన్ని ఆఫ్రికా పంపేసి నువ్వు వెళ్ళు, నీకు ఎంత నేను చూసుకుంటామని చెప్పేసి ఇక్కడ ఈ అక్రమ మద్యం తయారు చేసేదాన్ని వాళ్లే పట్టించేసి వాళ్ళు ఏదో అక్రమ మద్యానికి వ్యతిరేకంగాను సక్రమంగా ప్రజల కోసం పాటుపడుతుంటూ ఫోన్ చేయడానికి ప్రయత్నం చేశారు. చివరికి పాపం జనార్దనం జరిగిన వాస్తవాలు తెలుసుకున్నాడు, పాపం రియలైజ్ అయ్యాడు, వీళ్ళంతా మోస మాటలు చెప్పేసి నన్ను ఈ విధంగా దీంట్లో ఇరికించారు, నా ఆర్థిక ఇబ్బందుల్ని వాళ్ళు క్యాష్ చేసుకుని నన్ను ప్రలోభ పెట్టారని చెప్పేసి ఓపెన్గా చెప్తూ ఉన్నాడు. దాని నుంచి వక్ర మార్గం పట్టించడానిక ఎందుకు ఈ బస్సు దాన్ని ఎందుకు చేశారు? ఇందుకు సోషల్ మీడియా ఒకటి, అలాగనే మరి శ్యామల ఇందాక మీరు చూపించారు యాంకర్, ఆమె ఇచ్చేయండి సార్. కానీ వీళ్ళందరూ కూడా ఊకదంపుడుగా దీన్ని వక్ర మార్గం పట్టించేసి దాన్ని కోటమి ప్రభుత్వం మీద ఆ నిందన వేయాలని చెప్పేసి, ప్రభుత్వం మీద ఆ నిందన వేసి తద్వారా లబ్ధి పొందాలని చెప్పేసి ఒక దుగ్ధతో ఈ యొక్క తప్పుడు ప్రచారం చేశారు. దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. డెఫినెట్గా వాళ్ళకి శిక్షలు పడతాయి, అందులో సమస్య ఏం లేదు. కాబట్టి తప్పుడు సమాచారం ఇవ్వడం, ప్రతిపక్ష హోదాలో స్వయం ప్రతిపత్తి హోదా నిర్ణయించుకునే వ్యక్తులు వాళ్ళ పార్టీ వాళ్ళు చేయడం సరికాదు. ఎందుకంటే వాస్తవాలు చేయండి, ప్రజలకు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి,
సూచనలు ఇవ్వండి, Right, తప్పులు sir. జరిగితే Okay. తప్పులని చెప్పాలి తప్ప అబద్ధాలు చెప్పి ప్రచారం చేసి ప్రజల్ని వక్ర మార్గం పట్టించడం అనేది సరైన కాదు, విధానం కాదనేది తెలుసుకోవాలి. రైట్. రజనీ గారు నమస్కారం. నమస్తే సార్. రైట్. ఎట్లాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? అంటే దీన్ని కూడా కూటమి ప్రభుత్వం పైన